బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. గోదావరి జిల్లాలో వైరస్తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్ సర్వేలైన్స్ జోన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ను జారీ చేశారు. అయితే ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంకుటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన కానూరుకి 10 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఇప్పుడు దాదాపు ఎన్ని కోళ్లకు ఈ వైరస్ సోకింది? అయితే ఇంతవరకు ఎన్ని కోళ్లు చనిపోయాయి? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో అయితే లేయర్ ఫార్మ్స్ అలాగే బాయిలర్ ఫార్మ్స్ లో అయితే గత 4 రోజులుగా కూడా కోళ్లు చనిపోతూ వస్తున్నాయి. అంటే వాటిని H5N1 వైరస్ గా పశు వైద్య శాఖ అధికారులు అయితే అనుమానించి వాటిని శాంపిల్స్ అయితే పూణేకి పంపించారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి శాంపిల్స్ అయితే నిన్న వచ్చిన నేపథ్యంలో కానూరు గ్రామ పౌల్ట్రీలో తీసుకున్న శాంపిల్స్ లో అయితే బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేసి రెడ్ జోన్లు, అంటే తూర్పుగోదావరి జిల్లా కానూరుకు సమీపంలో సుమారు 10 కిలోమీటర్లో ఉండే రేడియేషన్ లో ఉండే కోల్ ఫార్మ్లలో అయితే రెడ్ జోన్లు, సర్వేలెన్స్ జోన్లుగా ఏర్పాటు చేశారు. ఈ రాజమండ్రి కలెక్టరేట్ లో అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి బర్డ్స్, అంటే కోళ్లు ఎక్కడ చనిపోయినా కూడా పశువర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాలని చెప్పి హై అలర్ట్ జారీ చేశారు. అయితే ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినటం తగ్గించాలి, అలాగైతే కోడిగుడ్లు కూడా తినటం తగ్గించాలంటూ కూడా కలెక్టర్ అయితే సూచనలు చేశారు. ఇటు నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో, అంటే ఏలూరు జిల్లా ఉంగుటూరు, బాదంపూడి ఈ లేయర్ ఫారం లో అయితే గత 4 రోజులుగా సుమారు 3 లక్షల ఫామ్ లో అయితే 10 నుంచి 12,000, 11,000 కోళ్లు మృత్యువాత పడటం. అంటే 3 లక్షల ఫామ్లో 1,50,000, 1,00,000 కోళ్లు, సకానికి సగం పైగా ఇప్పటికే ఖాళీ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. వీటిల్ని ముందు పశువర్ధక శాఖ అధికారులు H5N1 వైరస్ గానే అనుమానించారు. దీనికి సంబంధించే వ్యాక్సిన్లు ఇస్తూ వచ్చారు. దీనిపైన పశుసంవర్ధక శాఖ జేడీ వీటిని శాంపిల్స్ అయితే పూణేకి పంపించారు. అంటే ఏలూరు జిల్లాకు సంబంధించిన శాంపిల్స్ 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన శాంపిల్స్ అయితే బర్డ్ ఫ్లూగానే అనుమానించి, బర్డ్ ఫ్లూగా నిర్ధారించి చికెన్ సెంటర్లు అలాగే ఇవి రేడియేషన్ లో ఉన్న 10 నుంచి 15 కిలోమీటర్లు చికెన్ సెంటర్లను కూడా క్లోజ్ చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులకు ఇంతవరకు ఎంత మేరకు నష్టం వాటిల్లింది? దాని గురించిన అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా ఇప్పటికే సుమారు 40 నుంచి 50 లక్షల కోళ్లు చనిపోయినట్లుగా ప్రభుత్వ అధికారులకైతే ఒక అంచనాకు వచ్చారు. వీటిలన్నిటికీ కారణం బర్డ్ ఫ్లూ అనే తెలుస్తుంది. బర్డ్ ఫ్లూ అంటే ఇతర దేశాల నుంచి పక్షులు, అంటే కొల్లేరు వీటిలన్నిటికి కూడా ఇతర దేశాల నుంచి పక్షులు వస్తూ ఉంటాయి. పక్షుల ద్వారా ఈ వైరస్ వచ్చినట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ బర్డ్ ఫ్లూ కారణంగా అయితే
బర్డ్ ఫ్లూకి అయితే ఒకటే చెప్తున్నారు అధికారులు. 40 డిగ్రీలు పైన ఉన్న ఉష్ణోగ్రతలు అయితే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుంది. ఉడికించిన అలాగే అంటే గుడ్లుగా ఉడికించి కానివ్వండి, మాంసం ఉడికించి అంటే 100 డిగ్రీస్ వరకు కూడా ఉడికించి తింటారు కాబట్టి బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ ఈ బర్డ్ ఫ్లూ పెరుగుతున్న నేపథ్యంలో చికెన్, గుడ్లు కూడా తగ్గించి తినాలంటూ కూడా కలెక్టర్ ప్రశాంతి అయితే సూచనలు చేసిన నేపథ్యం కూడా చోటు చేసుకుంది. దీనిపైన ఏలూరు జిల్లా, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కోళ్ల ఫామ్ రైతులైతే పూర్తిగా తీవ్ర నష్టాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే 10,000 ఫామ్ ఉండే కోళ్ల ఫామ్లు అయితే ఇప్పటికే 5 నుంచి 7,000 వరకు కోళ్లు చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోతున్నాయా, H5N1 వైరస్ కారణంగా చనిపోతున్నాయా అనే తెలియని అయోమయ స్థితిలో అయితే ఇప్పటి వరకు రైతులు ఉన్నారు. ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పిన నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ బర్డ్ ఫ్లూ గాన అయితే మురళి, ఇప్పటి వరకు ఎవరిలో ఏదైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయా? అన్ని కూడా వైరస్ తో నిండిపోతాయంటూ కూడా కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వినియోగదారులు కూడా కోళ్ల ఫామ్లలో బర్డ్ ఫ్లూతో చనిపోతున్న నేపథ్యంలో మాంసాన్ని తినడానికి కూడా వెనకాడే పరిస్థితులు అయితే ఉన్నాయి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ మురళి.